audio jungle. ప్రతిసారి చెప్పాను 2014 నుంచి ఇప్పటిదాకా నేను ఒక 25 సంవత్సరాలు సేవ చేయడానికి వచ్చాను, అండగా నిలబడడానికి వచ్చాను, కన్నీళ్లు తోడడానికి వచ్చాను, కష్టాలను పంచుకోవడానికి వచ్చాను. నేను ఒక్కరి కోసం రాలేదు, యువతను చూస్తాను. ఇన్ని కోట్ల మంది యువత, ఇంతమంది ఆడపడుచులు, ఇంతమంది మైనారిటీలు, ముస్లింలు, మహిళలు, ఎస్సీ వర్గాలు, ఇంతమందికి న్యాయం చేయాలంటే నిజంగా నేను అర్థం చేసుకోవాలి, అకలింపు చేసుకోవాలి. అందుకని చెప్పి 2014లో నేను పోటీ చేయకపోవడానికి ముఖ్య కారణం నేను ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నాం. నేను నిలబడి చూపిస్తాను. నేను మంత్రి ముఖ్యమంత్రి అయితే తప్ప నేను పనులు చేస్తానని అనుకున్న వ్యక్తిగా, అందుకని నేను ఈ రోజున సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను. మీకు అండగా నిలబడతాను అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నాను. జనసేన ముఖ్యంగా ఆలోచిస్తుంది 16వ శతాబ్దం నుంచి ఇక్కడ డచ్ దేశస్తులు ఓడలు నిర్మించే కేంద్రాలుగా ఉండే ఒకప్పుడు. అందుకని తిరిగి మనలో చాలా బలమైన పడవలు చేయగలిగే నైపుణ్యం ఉంది. ఆ నైపుణ్యాన్ని తిరిగి తీసుకురావడానికి దీని ఒక యార్డ్ అనేది మనకి మన పడవలు, పెద్దపాటి బోట్లు నిర్మాణానికి కుదిరేలాగా ఇక్కడ ఒక పరిశ్రమ స్థాపిస్తాను. మాక్సిమం ఇక్కడ నర్సపూర్ని ఒక టూరిజం హబ్ గా ఉద్యోగాలు లభించేలాగా, అలాగే మత్స్యకారులకి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా, వారికి కావాల్సిన జట్టీలు నిర్మించి, వారికి కావాల్సిన క్రాప్ హాలిడేస్ వారికి అండగా నిలబడాలంటే ఆలోచన విధానం మేనిఫెస్టోలో చేస్తా ఉన్నాం. అలాగే మహిళా సాధికారత కోసం ఇంతమంది ఆడపడుచులు ఎప్పుడో డచ్ దేశస్తులు నేర్పించిన లేస్ కళ, లేస్ అనడం కళ ఇక్కడ ఉంది మనకి. ఆ కళలో దాదాపు 50,000 మంది మహిళలు ఈ రోజుకి పనిచేయగలిగే స్థాయిలో ఉన్నారు. వీరికి చాలా బలమైన వృత్తి నైపుణ్యం పెంచేలాగా వీరికి చాలా బలమైన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సమయంగా తెలియజేసుకుంటాం. అలాగే ప్రతి మహిళకి సొంత గృహాలు ఇచ్చే, సంపదలు ఇచ్చే విధి విధానాలు కూడా నేను మేనిఫెస్టోలో మీకు తెలియజేస్తాం. అలాగే చాలా బాధ అనిపించేది చేనేత కార్మికులకి, చాలా మందిగా ఉండేది చేనేత కార్మికులకి ఇక్కడ ఇలాంటి చేనేత అంతరించిపోతూ దూరం వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి చేనేత కళలకి, కళాకారులకి అండగా జనసేన పార్టీ నిలబడింది. వారికి కావాల్సిన చేనేత పార్కుని ఇన్ని సంవత్సరాలు దశాబ్దాలుగా వదిలేశారు. ఆ చేనేత పార్కుని తిరిగి మేము రెడీ చేస్తాం. అక్కడికి చేనేత కళాకారులకి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే రైతులకి, ముఖ్యంగా మామిడి సాగు చేసే వారికి బలమైన మామిడి పంట ఉంటుంది. దానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, భారత్ అని చెప్పి 32 టన్నుల చెత్త తీసుకెళ్లి గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడేశారు. అది భారతీయ జనతా పార్టీ చేసిన స్వచ్ఛ భారత్. మన నరసాపురం జిల్లా సంబంధించినంత వరకు పోనీ తిరిగి అండగా ఉంది. మనకి నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి గంగరాజు గారు చెత్త తీసుకెళ్ళిపోయి ఈ రోజు కనిపించలేదు.
ప్రతి ఒక్కరు అన్ని కులాల వారు అన్ని మతాల వారు కోరుకుంటున్న ఒక బలమైన సామాజిక రాజకీయ మార్పు రావాలని ఆ మార్పుని జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.